సహాయం చేయమని, ప్రతి ఆటంకాన్ని తొలగించి మీ గైడెన్స్లో మీ ఆధ్వర్యంలో వివాహం ఘనంగా జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, వేదికను అలంకరించిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు. వర్తమానికులకి, దైవజనులు, సుమారు 2000 వివాహాలు జరిగించిన సీనియర్ రిజిస్ట్రార్ మన మధ్యలో ఉన్నారు. ఐ ప్రైజ్ గాడ్. అంతేకాదు ఈరోజు స్పెషల్ మనందరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న రాజేష్ ఇందు కృపాలకు నా అభినందనలు ఇన్ అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి మంచి వర్తమానాన్ని తెలియజేశారు. వివాహము అంటే ఏంటో అనేక విషయాలు బ్రదర్ చెప్పిన మాటలో ఉన్న సెంటర్ పాయింట్ ఏంటంటే ప్రేమ. ఈ దినాల్లో ఆ ప్రేమ లేక వివాహాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. మాట్లాడకూడదు. పిల్లరా, ఈ ప్రేమ ఎలా వస్తుందంటే దేవుని వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడట మన హృదయాల్లో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడంట. మారు మనసు పొంది రక్షణ పొందిన కుటుంబాల్లో దేవుని ప్రేమ సమృద్ధిగా కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ దినాన్న దైవజనులు ఎస్ ప్రమోద్ కుమార్ గారు చెప్పిన సందేశంలో ఆ మాట ఎంతో విలువైనది. పిల్లలు వారిద్దరు కలిసి ప్రార్థన చేయాలి, వారిద్దరు కలిసి ప్రభు కొరకు జీవించాలి. ఒక ఆయన ఏమన్నాడంటే, మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ షార్ట్ టైం కాంట్రాక్ట్ బట్ ఇట్ ఈస్ అ లైఫ్ టైం కవెనెంట్. ఏదో కొంచెం సేపు కాంట్రాక్ట్ లాంటిది కాదు, కానీ కొన్ని సంవత్సరాలు కాదు, కానీ లైఫ్ టైం నిబంధన. కొన్ని నిమిషాల్లో ఒకరితో ఒకరు నిబంధనలు చేసుకుంటారు. అసలు ఒరిజినల్గా మీరు ఒకరితో ఒకరు నిబంధనలు చేసుకుంటూ ఇండైరెక్ట్గా మీతో కలిసి దేవునితో నిబంధన చేస్తున్నారు. సో కవెనెంట్ గొప్ప నిబంధన. యేసు రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీ మధ్యలో దాన్ని నియమించబోతున్నాడు. కాబట్టి మే ద లార్డ్ బ్లెస్ దిస్ మ్యారేజ్. సరే, నేను వివాహంలోకి వెళ్ళిపోతాను. ఈ సమయంలో నేను సభను ఉద్దేశించి ఒక ప్రకటన చేస్తాను. ఈ ప్రకటన వివాహం కాబోతున్న నూతన వధూవరులకి మాత్రం కాదు, ఇది ఈ వివాహాన్ని తిలకిస్తున్న మనందరికీ, మీ అందరికీ, ఈ సమాజానికి నేను ఒక ప్రకటన చేస్తాను. మీరు తగిన రీతిలో స్పందిస్తారని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పెదబొడ్డేపల్లి గ్రామ కాపురస్తులు చెన్న నరసింహమూర్తి గారి యొక్క ఏకైక కుమార్తె చెన్న ఇందు కృపకు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం గ్రామ కాపురస్తులు వనమాలి కేశవరావు గారి యొక్క ద్వితీయ కుమారుడు వనమాలి రాజేష్ను ఇచ్చి 2025 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున, అంటే ఈ దినాన్న నర్సీపట్నంలో ఈ ఆడిటోరియంలో జరుగుతున్న, ఈ స్థలంలో జరుగుతున్న ఈ పరిశుద్ధ వివాహం ద్వారా వారిద్దరూ జతపరచబడడానికి పెద్దలు నిర్ణయించారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ, దేశ చట్టములను బట్టి కానీ వీరిద్దరూ ఇలాగున జతపరచబడకూడదని, ఈ పెళ్లి యథావిధిగా ఇలా జరగడం మాకు ఇష్టం లేదండి, మాకు అభ్యంతరాలు, ఆటంకాలు ఉన్నాయి అన్నవారు మీలో ఎవరైనా ఉంటే, కొన్ని నిమిషాల్లో వివాహం జరగబోతుంది. కాబట్టి వివాహం జరగక ముందే మీలో ఎవరికైనా చట్టపరమైన, న్యాయపరమైన ఆటంకాలు ఏమైనా ఉంటే దయచేసి మీ చేతిని పైకి ఎత్తండి. ఓకే, ఒక చేయి కూడా లెగలేదు. సబ్ రిజిస్టర్ గారు ఒక్క 10 నిమిషాలు, ఒక చేయి కూడా ఆటంకం లెగలేదు. లేదండి పాస్టర్ గారు, వివాహం మీరు యథావిధిగా జరిగించండి, నాన్ స్టాప్గా వివాహం జరిగించండి అన్నవారు మీ 2 చేతుల పైకి ఎత్తి చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. వెరీ గుడ్. రీసౌండ్ వస్తుంది, కొంచెం రీసౌండ్ వస్తుంది. కాబట్టి మీ వైపు నుండి నాకు ఎటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు లేవు. నాకు మరొక హర్డల్ ఉంది, మరొక ఆటంకం కూడా ఉంది. వారిద్దరం కూడా అడుగుతాను, వారిద్దరి మధ్యలో ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకపోతే
నిన్న వివాహం చేయడానికి ముందుకు వెళ్తాను. మీ ఇద్దరు లేచి నిలబడండి ఒకసారి. ఇందు కృప, రాజేష్, మీ ఇద్దరు జాగ్రత్తగా ఆలకించి తగిన రీతిలో స్పందించండి. దేవుని మాట ప్రకారం కాక మరొక విధముగా జతపరచబడే వారందరూ దేవుని చేత జతపరచబడరని, వారి వివాహము ఆశీర్వాదకరంగా ఉండదని మీరు తెలుసుకోవాలి. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు విమర్శ దినమందు మీరిద్దరూ దేవునికి జవాబు ఇవ్వాలి. కాబట్టి దైవ నిర్ణయమును బట్టి, సంఘ ధర్మమును బట్టి ఈ వివాహ వేదికను అలంకరించిన మీ ఇద్దరు ఈ వివాహం ద్వారా జతపరచబడకూడదని, మీ ఇద్దరులో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దానిని ఇక్కడే తెలుపవలసిందని హృదయ రహస్యములు ఎరిగిన దేవుని సన్నిధిలో మీకు గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. మీ ఇద్దరికి ఈ వివాహం యథావిధిగా జరగడం ఇష్టమే కదా? ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? ఇష్టమైనటువంటి ఆటంకాలు లేవు. ఓకే, వారిద్దరికి కూడా ఎటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు లేవు. కాబట్టి నేను ఇంకా వేగంగా వివాహం చేయడానికి ముందుకెళ్తాను. పిల్లరా, నేను మీ ఇద్దరికి ప్రశ్నలు అడుగుతాను, విని జవాబు చెప్పండి అన్న. దేవుని నిర్ణయం చొప్పున వివాహ స్థితిలో కూడినట్టుగా రాజేష్ అను నీవు ఇందు కృప అని ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి, అనగా క్రీస్తు ప్రభు సంఘమును ప్రేమించినట్లుగా ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, సుఖ దుఃఖములందు, కష్ట నష్టములందు పాలి భాగస్థుడవై, ఆరోగ్యమందులు అనారోగ్యమందులు ఈమెను కాపాడి, ఇతరులను నల్లక నీ జీవిత కాలం అంతయు ఈమెను మాత్రమే హత్తుకుని ఈమెకు మాత్రమే భర్తవయ్యుందువా? ఈమెకు మాత్రమే భర్తనే. వినబడింది కదా మీ అందరికి? ఓకే, ఎందుకు రూపా జాగ్రత్తగా జవాబు చెప్తున్నాను. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వ్యవస్థతో కూడిన ఇందు కృపను నీవు రాజేష్ అని ఈ పురుషుని నీ భర్తనగా చేసుకుని ఈయనకు లోబడి, సంఘము క్రీస్తు ప్రభువుకు లోబడినట్టుగా లోబడి, ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖ దుఃఖములందు, కష్ట నష్టములందు పాలి భాగస్థులారివై, వ్యాధి యందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి, ఇతరులను నల్లక నీ జీవిత కాలం అంతయు ఈయన మాత్రమే హత్తుకొని ఈయనకు మాత్రమే భార్యవై ఉందువా? పిల్లల, ఈ సమయంలో ఇందు కృపని ఈ స్త్రీని రాజేష్ కి భార్యగా ఇవ్వటానికి ఇందు కృప యొక్క తల్లిదండ్రులిద్దరూ వేదిక మీద రావాలని కోరుతున్నాను. రాజేష్ యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. ఫేస్బుక్ బ్రదర్ నరసింహమూర్తి గారు, మీ ఏకైక కుమార్తెని రాజేష్ కి భార్యగా ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. ఇందు కృపని మీ కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఓకే. ఇరు కుటుంబాలు కూడా సమ్మతమైనందున, చట్టపరమైన న్యాయపరమైన ఆటంకాలు ఏమీ లేనందున ఈ కార్యక్రమంలో ముందుకు సాగుతున్నాను. మీ కుమార్తె యొక్క కుడి చేతిని పట్టుకొని మీ కాబోయే అల్లుడు కుడి చేతిలో పెట్టండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి.
మీరు చూడండి. సెలవు తీసుకోండి. పిల్లరా, దేవుడు ఈ వివాహ బంధాన్ని ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. కిరణ్ పాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఇట్లా బ్యాక్. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. అయా ఆత్మదేవాని సన్నిధిలో, దైవజనుల సమక్షములో, బంధుమిత్రుల సమక్షములో నాయన జతపరచబడినటువంటి నాయన ఇదిగో తండ్రి, ఇరువురిని బట్టి స్తోత్రాలు. నాయన ఇరువురిని జతపరచడం మాత్రమే కాదు, ఐక్యపరచుట ద్వారా ఏకపరిచే దేవుడు అని ఒకరి మనస్సు ఒకరు అర్థం చేసుకునే రీతిగా నాయన నీ యొక్క దయను, నీ ప్రేమను నీ కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నా. మా హస్తములు కాదు కానీ ప్రభు, నీ శ్రేష్టమైన హస్తములు పరిశుద్ధ ఆత్మదేవ ఇక్కడ ఉంచి తండ్రి, ఇరువురిని ఐక్యపరిచి ఏకపరిచి నా తండ్రి జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటి ద్వారా తండ్రి ప్రభు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. నాయన ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుతుందో నీతో తండ్రి ప్రభు ఐక్యపరచబడిన వారే తండ్రి నాయన ఈ శ్రేష్టమైన కార్యంలో పాల్గొనుచుండగా ఇరువురిని మీరు దీవించమని, ఇరువురి కుటుంబాలను ఆశీర్వదించమని మీ శ్రేష్టమైన నామమునకు తండ్రి ఈ యొక్క ఇరువురిని నాయన ప్రభు ఇందు కృపను రాజేష్ను అప్పగిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సహాయం చేసిన వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పిల్లలు వీరిద్దరూ ప్రమాణాలు చేతిలో చెయ్యి వేసి ఉండగా ఒకరితోనొకరు ప్రమాణాలు చేస్తారు. మొట్టమొదటిగా రాజేష్ ప్రమాణం చేస్తాడు. ఆమె చూస్తూ ప్రమాణం చేయి. రాజేష్ అను నేను, ఇందు కృప అను నేను వివాహం చేసుకొని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను లేమి అందును కలిమి అందును ఆరోగ్యమందును వ్యాధి అందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుకున్నాను. ఇలాగ జరుగుతున్నను దేవుని ఎదుట, సంఘం ఎదుట, బంధుమిత్రుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఈ సభలో ఇందు కృప కాబోయే భర్త అయిన రాజేష్ వైపు చూస్తూ ప్రమాణం చేయను. నేను రాజేష్ అని నిన్ను వివాహం చేసుకుని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఆదరించి నీకు లోబడి నిన్ను సంరక్షించుటకై నా భర్తగా చేసుకుంటున్నాను. ఇలాగ జరుగుతున్నాను దేవుని ఎదుట, సంఘం ఎదుట
బంధుమిత్రుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. పిల్లరా, మీరిద్దరు ఒకరితో ఒకరు ప్రమాదం చేశారు. మంగళసూత్రాలు, ఆభరణాలు, ఉంగరాలు పట్టుకునండి. పిల్లరా, మరి ఇందాక నుంచి నేను రాజేష్ని స్టడీ చేస్తున్నాను. నా భార్య మొక్కు నాకు క్లియర్గా కనబడట్లేదని కొంచెం మొక్కలో చిన్న డిస్టర్బెన్స్ నాకు కనబడుతుంది. అది అవసరం లేదు కాబట్టి ఆయన తన 2 చేతులతో ఆ ముసుగును వెనక్కి తొలగిస్తూ ఉండగా మీరు చప్పట్లు కొట్టండి. అంత గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా గారు ప్రార్థన చేయాలని ప్రభుత్వంలో ఆహ్వానిస్తున్నారు. అందుకు కూడా తోలు వంచుకున్నాం. ఈ మాంగళ్యములను అంగుళీయకు దేవుడు ఆశీర్వదించు ప్రార్థిస్తూ సర్వకృపానిధి మిక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆదిలో ఆదామవ్వలను జతపరిచి ఒక నూతన బంధమును ఏర్పాటు చేసి వారి కుటుంబమును ఆశీర్వదించిన రీతిలో యవనస్తులైన రాజేష్, ఇందు వారిరువుని కూడా ఈ స్థలమందు నిలువబెట్టి వివాహ బంధములోనికి మీరు నడిపించినందుకు మా భారతదేశ సాంప్రదాయ పద్ధతులను అనుసరించి దైవ సేవకుల సమక్షములో ఈ సన్నిధులు ఒడివేయడానికి వారు తీసుకుని వచ్చిన బంగారు మాంగళ్యమును అంగుళీకమును దీవించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో ఈ వస్తువులు ఆశీర్వదింపబడును గాక. నాయన, నీ ఆశీర్వాదాన్ని ఈ దంపతుల మీద ఉంచి శాశ్వత కాలము ప్రేమలు ముడుగుడినట్లు చేయమని నువ్వు అభిషేకిస్తున్నందుకు వదనాలు చెప్పండి. యేసయ్య ఉన్నత నామాన్ని బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి క్రైస్తవ జీవితానికి పునాది దేవుని వాక్యం. ఆయన వాక్యము మనకి జీవాన్ని ఇస్తుంది. ఆయన వాక్యం మనం రక్షిస్తుంది. వారు బైబిల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న ద్వారా ఈ వివాహ బాంధవులకి తొలిబిట్టు వేయాలని నేను కోరుతున్నాను. భయపడ్డాను. ఒకరినొకరు బైబిల్స్ మరి మార్చుకుంటారు. మీరందరూ చప్పట్లు కొడుతూ ఉండండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా పిల్లల మరి మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మంగళసూత్రాన్ని ధరింపు చేయడం మన భారతదేశ సంప్రదాయంలో ఉన్నది కనుక మరి ఆ సంప్రదాయాన్ని కూడా మనం గౌరవిస్తూ ఈ కార్యక్రమం ముందుకు వెళ్దాం. రాజేష్ హిందూ కృపకు మంగళసూత్రాన్ని ధరింపు చేస్తూ ఉండగా మీరందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుత్వం కనపరచాలని కోరుతున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఆమె వివాహం జరిగినందుకు గుర్తుగా సూచనగా ఒక ఉంగరాన్ని తీసుకొచ్చింది. తన భర్త ఉంగరాన్ని ధరింపు చేస్తుండగా మీరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి. పెళ్లి కుమారుడిని ప్రేమించి పెళ్లి కుమార్తె బంగారపు చైన్ కూడా తీసుకొచ్చారు. బంగారపు చైన్ కూడా మంచి బంగారపు గొలుసులు తీసుకొచ్చాడు. అని కూడా ధరింపు చేస్తుండగా చప్పట్లు కొట్టాడు. పెళ్లి బంగారం కూడా తీసుకొచ్చాడు పెళ్లి కుమారుడు. చిన్న ప్రమాణం ఉంది. మంగళసూత్రం ధరింపు చేస్తున్నట్టు ఒక ప్రమాణం ఉంది. ప్రమాణం చేస్తాం. రాజేష్ అను నేను, హిందూ కృప అను నేను వివాహం చేసుకున్నందుకు గుర్తుగా నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సూత్రము నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను ఆది భాగస్థురాలుగా చేసుకొనుచున్నాను. ఆమేన్. ఉంగరం ధరింపు చేస్తూ ఇందుకు కూడా ప్రమాణం చేయాలి. రాజేష్ నేను వివాహం చేసుకున్నందుకు గుర్తుగా నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నేను ధరింపచేయుచున్నాను మరియు నా శరీరంతో నేను కనపరిచి నా ఆస్తి అంతటిలో నేను ఆది భాగస్తునిగా చేసుకొచ్చాను. పిల్లలు ఈ సమయంలో వీరితో దండలు మార్చుకుంటారు. దయచేసి దండలు తీసుకుని రండి.
బిడ్డలు ఈ సమయంలో ఈ దండాలు మార్చుకుంటారు. సాధారణంగా దండలు వారిద్దరి చేతుల్లో ఉన్నాయి. ఎవరు మొదట వెయ్యాలి అన్నది ఇప్పుడు ప్రశ్న. పెళ్లి కుమారుడు నవ్వుతున్నాడు. ఓకే, దేవుని వాక్యంలో ఏమైపోయిందంటే యేసు ప్రభు అంట మొదట ఆయనే ప్రేమించాడంట మనల్ని. మనం ఆయన ఎప్పుడు ప్రేమించలేదంట. ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి తిరిగి లేచి సజీవుగా ఉన్నాడు. మరి పెళ్లి కుమారుడుగా ఉన్న రాజేష్ మొట్టమొదటిగా తన భార్య మెడలో దండ వేయాలని నేను ఆహ్వానిస్తున్నాను. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషించండి. వీరిద్దరికి వివాహం అయిపోయింది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి క్రిస్టియన్ మ్యారేజ్ రిజిస్టర్ గా లైసెన్సీగా వీరిద్దరికి వివాహం చేయడానికి ఎవరితో సహాయం చేశాడు. నేను చాలా ప్రాముఖ్యమైన ప్రయత్నం చివరిలో చేస్తాను. అందరూ జాగ్రత్తగా ఆలకించండి. వనమాలి రాజేష్ అనే వరుడికి చెన్న ఇందుకృప అనే వధువులకు వారి బంధువులకు తల్లిదండ్రులకు సమర్థమైనందున చట్టపరమైన న్యాయపరమైన ఆటంకాలు ఏమీ లేనందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారం బట్టి వీరిద్దరు భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుడైన యేసు ప్రభు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో ప్రకటించుచున్నాను. అందరూ గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఒకసారి చప్పట్లు దేవుని మహిమపరచండి. ఒకసారి సమయంలో మీరు ఇద్దరు కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరందరూ అక్కడి నుంచి మీ చేతులు చాపాలని ప్రారంభంలో కోరుతున్నాను. ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడా దయచేసి మీద మిత్రులు మోకరించి సేవకులు కూడా దయచేసి లేచండి. ప్లీజ్ మోకరించండి. మీ చేతులు అక్కడి నుంచి మీ ఇరుపక్షాల తల్లిదండ్రులు, ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా వయసులో పెద్దవాళ్ళకి వారు కూడా రావచ్చు. ఓకే, మీ చేతులు చాపండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవా, సర్వ సృష్టికి ఆది సంబూతుడా, సృష్టికర్త, మీ కృపకే వందనాలు, స్తోత్రాలు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు వందనాలు నాయన. ప్రతి ఈవి ప్రతి ఆశీర్వాదం మీ సముఖము నుండే మాకు వస్తాయి నాయన. మీ ఆశీర్వాదంలో భాగంగా రాజేష్ ఇందుకృప అనే ఇద్దరు యవనస్తుల్ని ఆగస్టు 15వ దినం 2025 సంవత్సరం ఈ స్థలంలో వీరిద్దరిని మీరు జతపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ గాయపడిన చేతులు ఇద్దరి మీద ఉంచండి ప్రభు. యేసు రక్తమును వీరి మీద ప్రోక్షిస్తున్నాను నాయన. వాక్యం అనే బంధముతో, పరిశుద్ధాత్మ బంధముతో, యేసు నాయన మీ రక్తం అనే బంధముతో వీరిద్దరిని బంధించి మీరు ఆఖరి వరకు నమ్మకస్తులే ప్రభు. ఒకరినొకరు ఎడబాయకుండా నాయన హత్తుకొని ఒకరికొకరు జీవిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రేమ అనే బంధము చేత ఐక్యపరచబడిన వారే మీ నామాన్ని కనపరిచే భాగ్యం దయచేయండి తండ్రి. నాయన జీవితకాలం అంతయు నాయన
ప్రభువా మిమ్మల్ని మహిమపరుస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరిచే కృప ఇద్దరికి దయచేయండి నాయన. ప్రభువా పరలోక సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం, సంతానపరమైన ఆశీర్వాదాలు, ఆర్థిక ఆశీర్వాదాలు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో వీరిద్దరి మీదకి దిగివచ్చును గాక. నాయన మీ కృపలో వీరిద్దరిని దాచిపెట్టండి. దుష్టుని కనులు వీరి మీద పడకుండా సహాయం చేయండి నాయన. నీ దాసులు చెప్పినట్టుగా దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రభువా. ప్రేమ లేని దినాల్లో ఉన్నాం. అయితే వీరిద్దరి మధ్యలో ప్రభువా క్రీస్తు ప్రేమను నాయన అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ క్షణము నుండి ఒకరినొకరు హత్తుకొని ప్రేమించుకొని నిన్ను ప్రేమించేవారుగా, మిమ్మల్ని ఆరాధించేవారుగా సహాయం చేయండి. నా ప్రార్థన మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. మీ ఆశీర్వాదాలతో దీవులతో వీరిద్దరిని నింపినందుకు వందనాలు. ఇరుపక్ష కుటుంబాలను, తల్లిదండ్రులు, బంధువులు, వచ్చిన సేవకులు అందరినీ పేరు పేరును ఆశీర్వదించమని, ఈ వివాహాన్ని ఘనముగా ఇంతవరకు జరిగించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య సాటి లేని అసమానమైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి నూతన వధువులైన నీ బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం నూతన వధువులైన రాజేష్ సింధు కృపలకు మనందరికి సమృద్ధిగా ప్రభు రాకడ వరకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ సభ మొదటి చప్పట్లు కట్టుకోండి, దేవునామమును మహిమపరచండి. ఓకే, ఈ సమయంలో వెడ్డింగ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇరు పక్షాలు వీరిద్దరు సంతకాలు పెడతారు. సాక్షి సంతకాలు పెరుగు కుమార్ తరఫున ఒకరు, పెరుగు కుమార్ తరఫున ఒకరు. దయచేసి వేదిక దగ్గరికి వస్తే మా రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ లోపల అధ్యక్షుడు వారికి కార్యక్రమం అప్పగిస్తున్నాను. దయచేసి